హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ నోమాన్. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది. కాబట్టి మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియో కింద లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో వచ్చేసి డే 7 రోజు వీడియోనే. మేము డే 7 రోజు ఫస్ట్ మేము ఐన్ రజాత్ వెళ్ళాము. నేను ఆ వీడియో కూడా ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ ఇంకా మిగతా ప్లేసెస్ మేము బిఫోర్ డేస్ వెళ్ళినవి కూడా వీడియోస్ అన్నీ ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా మిస్ అయి ఉంటే ప్లీజ్ తప్పకుండా వీడియోస్ చూడండి, మీకు చాలా నచ్చుతాయి వీడియోస్. అండ్ ఇప్పుడైతే మేము ఐన్ తబ్రుక్ వెళ్తున్నాము. ఐన్ తబ్రుక్ కూడా నేను బిఫోర్ వీడియోలో చెప్పాను. ఐన్ అతుమ్ ఎవరైనా వెళ్తుంటే ఐన్ తబ్రుక్ కూడా ఒక 2 to 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. కాబట్టి మీరు ఐన్ అతుమ్ ఐన్ తబ్రుక్ రెండు ఒకేసారి చూసుకోవచ్చు. కానీ మేము ఫస్టే ప్లాన్ చేసుకున్నాము, ఈరోజు ఇది చూడాలి, ఈరోజు ఇది చూడాలని ముందే ప్లాన్ చేసుకున్నాము. కాబట్టి మేము ఐన్ అతుమ్ వేరే డే ప్లాన్ చేసాము, ఐన్ తబ్రుక్ వేరే డే ప్లాన్ చేసుకున్నాము. కానీ మీరు రెండు ఒకేసారి చూసుకోవచ్చు. చాలా దగ్గరగా ఉన్నాయి, ఒక 3 కిలోమీటర్స్ డిఫరెన్స్లోనే ఉంటాయి. కాబట్టి మీరు రెండు ఒకేసారి చూసుకోవచ్చు. ఇక్కడైతే ఐన్ తబ్రుక్కి వచ్చేసాము. మీరు ఇందాక బిఫోర్ చూస్తుంటే ఒక దగ్గర చిన్నగా వాటర్ ఫాల్ అవుతుంది కదా, అది మెయిన్ ప్లేస్. అంటే చాలామంది అక్కడికి వెళ్తారు. కానీ మీరు ఇంకొక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ లోపలికి వస్తే, బేసిక్గా 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. మీరు లోపలికి వస్తే అసలు ఆ వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది మీకు కనిపిస్తుంది. ఇది మెయిన్ ప్లేస్ ఐన్ తబ్రుక్ది. చాలామంది అక్కడ నుండే వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోతారు. కానీ లాస్ట్ వరకు రండి, లాస్ట్ వరకు వస్తే ఇదే ఎడ్జ్, మళ్ళీ ఇక్కడ రోడ్ ఉండదు. ఇక్కడైతే మీకు కనిపిస్తుంది వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయి ఏంటి అనేది. అసలు చూసారా, వాటర్ అనేవి లోపల చెట్లు గుట్టల్లో మధ్యలో నుండి వస్తున్నాయి. అంటే చాలామంది అందులో దిగడానికి ట్రై చేస్తారు, కానీ అక్కడ అలో లేదు, సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. అక్కడ మీకు ఏం కనిపించదు, వెనకాలన్నీ మనకి గుట్ట, ఆ రాకే ఉంటుంది. అక్కడ నుండి ఇట్లా డివైడ్ చేశారు. అక్కడ నుండి వాటర్ ఫ్లో అయ్యి ఆల్మోస్ట్ అదొక 1 కిలోమీటర్ వేరియేషన్లో ఇక్కడ వాటర్ ఫాల్ అవుద్ది. నేను చూపిస్తాను. అక్కడ నుండి బయలుదేరి మీరు రిటర్న్ వచ్చేటప్పట్లో ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీకు వాటర్ ఫాల్ ఉంటుంది. ఈ వాటర్ వచ్చేది ఇందాక మనం చూసాం కదా, అక్కడ నుండే వస్తాయి ఈ వాటర్ ఫాల్.
ఇది వచ్చేసి ఐన్ తబ్రుక్ వాటర్ ఫాల్ ఏరియా. ఆ వాటర్ అక్కడ నుండి చెట్లలో నుండి ఫ్లో అవుకుంటూ ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ వాటర్ ఫాల్ అవుతుంది. మరీ లోతు ఏముండదు, మీరు వెళ్ళాలనుకుంటే లోపల వరకు కూడా వెళ్ళొచ్చు, కానీ కొంచెం జాగ్రత్త. ఫిషెస్ ఉన్నాయి అండ్ మరీ పెద్ద ఫిషెస్ కాదు, చిన్నవి ఉన్నాయి. కానీ లోపల మనకి మడ్డు ఉంటుంది కదా, మడ్డు కూడా దిగబడుతుంది. మీరు చూస్తే వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. పిల్లలకైతే ఆడుకోవడానికి ఎంత మంచి ప్లేస్ అంటే చాలా బాగుంది. అంటే ఎక్కువ లోతు లేదు కదా. మా నిహాల్ అయితే ముందు వెళ్ళిన ప్లేసెస్ బీచెస్ అవి లోతు ఉండేసరికి వద్దు అనేసరికి వాడు ఆగిపోయాడు, వాడు ఏం అడగలేదు. కానీ ఇట్లా వాటర్ చిన్నగా ఉండేసరికి వాడికి కూడా ఆడుకోవాలి వాటర్లో అని అనిపించింది. ఇందాక మీరు బిఫోర్ చూస్తుంటే ఆ వాటర్ దగ్గర కూడా జస్ట్ అందరు పిల్లలు అక్కడ కూర్చున్నాడు అండ్ ఇక్కడ కూడా కొద్దిసేపు ఆడుకున్నాడు. మేము నెక్స్ట్ ఇంకొక వాటర్ ప్లేస్కి వెళ్తున్నాము, అక్కడ ఆడుకోవచ్చు అని అన్నట్టు జస్ట్ హోల్డ్ చేసాము. పాపం చెప్తే విన్నాడు. నెక్స్ట్ ఇంకొక వాటర్ ప్లేస్కి వెళ్తున్నాం అని చెప్పాను కదా. మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.